యూట్యూబ్ వీడియోస్ మొబైల్‌లో అప్‌లోడ్ చేయడం ఎలానో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే చేయడం చాలా మందికి తెలిసిందే. కానీ అది ప్రాపర్ టైటిల్ కానీ, ప్రాపర్ ట్యాగ్స్ అండ్ సెట్టింగ్స్ లేకుండా మనం అప్‌లోడ్ చేసినట్లయితే ఆ వీడియో అన్నది మనం అనుకున్న రీచ్ కానీ, వైరల్ కానీ అవ్వదు. సో, అలా కాకుండా మనం ప్రాపర్ టైటిల్ అండ్ ట్యాగ్స్ అండ్ సెట్టింగ్స్ చేసుకొని మనం మొబైల్‌లో వీడియోస్‌ని అప్‌లోడ్ చేయడం ఎలానో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఇక్కడ మనం చూసినట్లయితే మనం మొబైల్‌లో వీడియోస్‌ని యూట్యూబ్ యాప్‌లో కానీ, యూట్యూబ్ స్టూడియో ఉంది కదా! సో, ఈ 2 యాప్స్‌లో మనము అప్‌లోడ్ చేయొచ్చనమాట. సో, దానికి ముందుగా మనం ఫస్ట్ ఈ యూట్యూబ్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా! సో, షార్ట్స్ పక్కన దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మన గ్యాలరీలోకి నావిగేట్ అవుతుంది. సో, ఆ గ్యాలరీలో ఓపెన్ చేసి మనం ఏదైతే వీడియోని మనం అప్‌లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోను అప్‌లోడ్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయొచ్చనమాట. యూట్యూబ్‌లో వీడియోస్‌ని అప్‌లోడ్ చేయొచ్చు. అలా కాకుండా మనం యూట్యూబ్ స్టూడియో ఉంది కదా! సో, ఆ యూట్యూబ్ స్టూడియోలో కూడా మనం వీడియోస్‌ని అప్‌లోడ్ చేయొచ్చు. అది ఎలా అంటే యూట్యూబ్ స్టూడియో యాప్ ఉంది కదా! ఆ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు బెల్ ఐకాన్ పక్కన ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా! ఆ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనం డైరెక్ట్ మన గ్యాలరీలో ఎక్కడైతే మన వీడియో ఉంటుందో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే సో, ఇప్పుడు మనకు డైరెక్ట్ ఈ వీడియో అన్నది యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతుంది. ఇట్లా అప్‌లోడ్ అయిన తర్వాత మనము కొన్ని సెట్టింగ్స్ లైక్ ఇక్కడ టైటిల్ ఉన్నింది కదా! ఈ మన మన వీడియో కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్‌కి తగ్గట్టుగా ఇక్కడ మనకు టైటిల్ ఇవ్వాలన్నమాట. ఆ టైటిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి కింద అప్‌లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ అప్‌లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో, ఇప్పుడు మన వీడియో అన్నది అప్‌లోడ్ అవుతుంది. ఇలా ఆ అప్‌లోడ్ అవుతున్న వీడియో మీద క్లిక్ చేసి మనం ట్యాగ్స్ ఇంకా సెట్టింగ్స్ అన్నది చేసుకోవచ్చు. సో, ఆ అప్‌లోడ్ అవుతున్న వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు పైన పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది కదా! ఆ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పెండింగ్ ఇంకా డౌన్ డ్రాగ్ చేసినట్లయితే కేటగిరీ ట్యాగ్స్ అని ఉంది కదా! సో, యాడ్ ట్యాగ్స్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇలా యాడ్ ట్యాగ్స్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనం మన వీడియో కంటెంట్ ఏదైతే మనం చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా యూట్యూబ్ రిలేటెడ్ వీడియో అయినట్లయితే హౌ టు యాడ్ ట్యాగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియోకి ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఎలానో మనం వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ ట్యాగ్స్ రిలేటెడ్ కంటెంట్ అయినట్లయితే ఇక్కడ మనం హౌ టు యాడ్ ట్యాగ్స్ టు అవర్ యూట్యూబ్ వీడియో. అలా కాకుండా యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసినట్లయితే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానెల్ ఇన్ తెలుగు. ఇంకా అలా కాకుండా ఏదైనా ఫుడ్ రిలేటెడ్ కానీ అలా అయితే హౌ టు కుక్ బిర్యానీ ఇలా సమ్ రిలేటెడ్ ట్యాగ్స్ అన్నది మనం ఇక్కడ ఇవ్వచ్చనమాట. సో, ఈ విధంగా మనం ట్యాగ్స్ ఇచ్చి ఇక్కడ పైన మనకు ఆట్రిబ్యూట్ అని ఉంది కదా! సో, యారో మార్క్ ఆ యారో మీద క్లిక్ ఇచ్చినట్లయితే డైరెక్ట్ ఇక్కడ మనకు ఏదైతే వీడియో అప్‌లోడ్ అవుతుందో అక్కడికి నావిగేట్ అవుతుందన్నమాట. అక్కడికొస్తుంది. ఇక్కడ మనం ఏదైతే టైటిల్ ఉంటుందో ఆ టైటిల్‌ను పర్ఫెక్ట్‌గా ఇవ్వాలి. సో, ఆ టైటిల్ ఎలా ఉండాలంటే మనం వీడియో ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పాము కదా! ఇంతవరకు మనం డిస్కస్ చేసినట్లు ఫుడ్ రిలేటెడ్ అయితే ఫుడ్ రిలేటెడ్ హౌ టు కుక్ బిర్యానీ ఇన్ 2026 ఆహ్, ఏదైనా యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేస్తున్నట్లయితే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానెల్ ఇన్ 2026 అలానే ఇంకా మనం ఏదైతే వీడియో చేస్తున్నా ఆ వీడియో రిలేటెడ్ కంటెంట్ అన్నది ఇవ్వాలి ఇక్కడ టైటిల్‌లో. సో, ఇక్కడ మనకు పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఉంటుంది. సో, అది ఎప్పుడు కూడా మన వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు అది పబ్లిక్‌లో ఉండాలి. అప్పుడే మనకు వ్యూస్ కానీ ఇంకా ఆడియన్స్ చూసేదానికి విజిబిలిటీ ఉంటుంది. అలా అయిన తర్వాత పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే సో, ఇప్పుడు మన వీడియో అనేది పబ్లిష్ అవుతుంది. సో, ఈ విధంగా మనం వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకొని దానికి థంబ్‌నెయిల్ కూడా సెట్ చేసుకోవచ్చనమాట. తర్వాత ఇక్కడ మనకు పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు మన మన వీడియో ఏదైతే ఉంటుందో దానికి థంబ్‌నెయిల్‌ను సెట్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనం ఆ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం డౌన్‌లోడ్ థంబ్‌నెయిల్ ఇంకా థంబ్‌నెయిల్ అని ఉంది కదా! దాని మీద సెలెక్ట్ చేసుకొని ఏదైతే థంబ్‌నెయిల్‌ని మనం సెలెక్ట్ చేసుకొని ఏదైతే థంబ్‌నెయిల్ మన వీడియోకి సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని సో, దాన్ని చేంజ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకున్నట్లయితే గ్యాలరీలో మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ థంబ్‌నెయిల్‌ని సో, అది సెలెక్ట్ అవుతుంది. అది సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసినట్లయితే సో, ఇప్పుడు మనకి ఆ థంబ్‌నెయిల్ అన్నది కూడా మన వీడియోకి సెట్ అవుతుంది. సో, ఈ విధంగా మనం వీడియోని మొబైల్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు టైటిల్, ట్యాగ్స్ అండ్ థంబ్‌నెయిల్ అన్నది
అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఇచ్చినట్లయితే మన వీడియో అనేది వైరల్ అవుతుంది. అలా కాకుండా వీడియోని అప్‌లోడ్ చేసేసి టైటిల్ మాత్రమే ఇచ్చినట్లయితే మన వీడియో మనం అనుకున్నంత రీచ్ అవ్వదు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.